హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా? రానున్నటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్, టీజీపీఎస్సీ క్యాలెండర్, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి ఉద్యోగాలకు ఈ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. మరీ ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండు కలిపి ఉంటాయి కాబట్టి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల భారత సైనిక దళము 26 జూన్న ఈ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా ఐఎన్ఎస్ సునయానాతో సైనిక కవాతులో పాల్గొంది. ఏ దేశంలో అండి మరి? ఆప్షన్ ఏ సీషెల్స్. వివరాలు చూద్దాం. 1976 నుండి సీషెల్స్ జాతీయ దినోత్సవంలో భాగంగా నిర్వహించబడుతున్న సైనిక కవాతులో భారత సైనిక దళము నిరంతరాయంగా పాల్గొనడాన్ని ఈ విస్తరణ సూచిస్తుంది. ఐఎన్ఎస్ సునయానా నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సుదూర విస్తరణలో భాగంగా 26 జూన్ నుండి 24 నుంచి 26 వరకు సీషెల్స్లోని పోర్ట్ విక్టోరియాలోకి ప్రవేశించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హిందూ మహాసముద్రంలో ఒక ముఖ్యమైన దేశం అండి. సీషెల్స్ జాతీయ దినోత్సవం ఎప్పుడో చూద్దాం. ఓడ యొక్క సందర్శన 29 జూన్ 2024న 48వ సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో సమానంగా ఉంటుంది. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న సైనిక కవాతులో నావల్ బ్యాండ్తో పాటు భారత నావికాదళ కవాతు బృందం కూడా ఇందులో పాల్గొంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న 2వ సైనిక స్టేషన్గా రికార్డు సృష్టించిన సైనిక స్థావరం ఎక్కడ ఉంది? ఏంటండి? వ్యర్థ పదార్థాలతో రహదారి, అది కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించారండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఆప్షన్ డి జైపూర్, పింక్ సిటీలో, ఓకే, రాజస్థాన్. వివరాలు చూద్దాం. జైపూర్ మిలిటరీ స్టేషన్ భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న 2వ సైనిక స్టేషన్గా అవతరించింది. ఈ రహదారిని జూన్ 26, 2024న మేజర్ జనరల్ ఆర్ఎస్ గోధారా 61వ సబ్ ఏరియా యొక్క జనరల్ ఆఫీసర్ కమాండింగ్ 100 మీటర్ల పొడవు మరియు సాగత్ సింగ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ నుండి కబ్స్ కార్నర్ కాంప్లెక్స్ వరకు విస్తరించి ఉంది. ఈ చొరవ స్థిరమైన మరియు హరిత మిలిటరీ స్టేషన్లను రూపొందించడానికి భారత సైన్యం యొక్క విధానానికి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది డీప్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సహాయంతో జీఈ సౌత్ సి జైపూర్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మరి సాంప్రదాయ రహదారులతో పోలిస్తే ప్లాస్టిక్ వ్యర్థ రహదారులు ఎక్కువ మన్నికైనవి, తక్కువ అరుగుదలకు గురవుతాయి, నీటి ప్రేరణను తగ్గిస్తాయి మరియు స్థిరత్వాన్ని కూడా కలిగి ఉంటాయండి. అంతేకాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి, ఎక్కువ ఫ్రెండ్లీగా కూడా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. నూతన క్రిమినల్ చట్టాల సమాచారాన్ని అందించడానికి సంజ్ఞాన్ యాప్ ఇటీవల ప్రారంభించిన ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ పేరేంటి? నూతన క్రిమినల్ చట్టాలపై సమాచారాన్ని పౌరులకు అందించడానికి సంజ్ఞాన్ యాప్ ఇటీవల ప్రారంభించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ అండి మనోజ్ యాదవ్. వివరాలు చూద్దాం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఈరోజు 3 కొత్త క్రిమినల్ చట్టాలపై లోతైన సమాచారాన్ని అందించడానికి ఆర్పిఎఫ్ టెక్ టీమ్ రూపొందించిన సంజ్ఞాన్ యాప్ను ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియం 2023. మరి యాప్ ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొత్త మరియు పాత నేర చట్టాల గురించి సమగ్ర సమాచారంతో అవగాహన కల్పించడం మరియు ఆర్పిఎఫ్ కార్యకలాపాలకు వారి ఔచిత్యాన్ని నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారిగా పశువుల పెంపకదారులపై కార్బన్ పన్ను విధించనున్న దేశం? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పశువుల కాపర్లు లేదా పశువుల పెంపకదారులపై కార్బన్ పన్ను విధించనున్న దేశం ఆప్షన్ ఏ అండి డెన్మార్క్. వివరాలు చూద్దాం. డెన్మార్క్ 2030 నుంచి పశువుల పెంపకదారులపై పన్నును అమలు చేయాలని యోచిస్తుంది. మరి అలా చేసిన మొదటి దేశంగా నిలిచింది. ఈ చొరవ ఆవులు, గొర్రెలు మరియు పందుల నుంచి మీథేన్ ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇవి గ్లోబల్ వార్మింగ్కు గణనీయమైనవిగా దోహదపడతాయి.
1990 స్థాయి నుంచి 2030 నాటికి డానిష్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 70% తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. మరి కార్బన్ పన్ను విధించిన మొదటి దేశం కూడా ఇదే అండి. శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు అయిన మీథేన్ను లక్ష్యంగా చేసుకుని పశువుల ఉద్గారాలపై కార్బన్ పన్ను విధించిన మొదటి దేశంగా డెన్మార్క్ అవతరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2024 విజేతగా నిలిచిన సంజనా ఠాకూర్ ఏ నగరానికి చెందినవారు? కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ విజేతగా నిలిచిన వారు ఎవరండి? సంజనా ఠాకూర్ గారు ఏ నగరానికి చెందినవారు? ఆప్షన్ సి, ముంబై, మహారాష్ట్ర. సంజనా ఠాకూర్ 26 ఏళ్ళు, ముంబైకి చెందిన రచయిత్రి. జూన్ 27న లండన్లో జీబీపీ 5000 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2024 విజేతగా ఎంపికయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా 7359 మంది పోటీ పడ్డారు. సంజనా కథకు ఐశ్వర్యరాయ్ అనేటువంటి పేరు వచ్చింది. సాంప్రదాయ దత్తత కథను తిరిగి ఊహించడం మరియు రివర్స్ చేయడం అయితే ఈ యొక్క కథ యొక్క ముఖ్యమైన సారాంశము. నెక్స్ట్ వన్, 2024కి గౌరవనీయమైన పెన్ పింటర్ ప్రైజ్ను అందుకున్న ప్రముఖ భారతదేశ రచయిత ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి, అరుంధతి రాయ్. వివరాలు చూద్దాం. ఆమె సాహిత్య రచనలకు గణనీయమైన గుర్తింపుగా బుకర్ ప్రైజ్ విజేత రచయిత్రి అరుంధతి రాయ్ 2024కి గణనీయమైన పెన్ పింటర్ ప్రైజ్ను పొందారు. రాయ్ సంభావ్య న్యాయపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో ఈ గౌరవం వస్తుంది. ఆమె పని యొక్క ప్రాముఖ్యతను మరియు కొనసాగుతున్న పోరాటాన్ని హైలైట్ చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసమైతే ది పెన్ పింటర్ ప్రైజ్ ఏ సింబల్ ఆఫ్ లిటరరీ కరేజ్ కోసమే ఇది అందిస్తారండి. మరి 2009లో ఇంగ్లీష్ పెన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థచే స్థాపించబడిన పెన్ పింటర్ ప్రైజ్ దీనికోసం ఒక బేకాన్గా నిలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పశ్చిమార్ధగోళంలో నిరంతర వాతావరణ పర్యవేక్షణ కొరకు స్పేస్ ఎక్స్ సహకారంతో NOAA ప్రోగ్రాం ప్రారంభించిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది? ఆప్షన్ ఏ అండి, నాసా. చూద్దాం. NOAA ప్రోగ్రాం కోసం స్పేస్ ఎక్స్ నాసా యొక్క చివరి ఉపగ్రహాన్ని ప్రారంభించింది. పశ్చిమార్ధగోళంలో నిరంతర వాతావరణ పర్యవేక్షణను మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోగము 8 గంటల వ్యవధి నుంచి ప్రతి 3 నిమిషాలకు సౌర మంటలను పర్యవేక్షించే US సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. GOES-U యొక్క ప్రారంభ మరియు విస్తరణ. GOES-U ఫ్లోరిడాలోని నాసా యొక్క కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్లో సాయంత్రం 5:26 బయలుదేరింది. 10:18 సమయానికి అది భూమికి దాదాపుగా 22,200 మైళ్ళ దూరంలో ఉన్న భూస్థిర కక్షకు చేరుకున్న తర్వాత దాని సౌర శ్రేణులను మోహరించింది. ఇది స్థిరమైన తర్వాత మునుపటి ఉపగ్రహం GOES-T స్థానంలో GOES-19గా దీనికి పేరు మార్చబడడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ రైల్వే డివిజన్లో మొదటి నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఇటీవల ప్రారంభించారు? ఆప్షన్స్ అండి, మధ్య రైల్వే. పశ్చిమ కనుమల్లో ఇగాత్పురి వద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను మధ్య రైల్వే నెలకొల్పింది. దీని సామర్థ్యము 10 మెగావాట్లు. రైల్వే పరంగా దేశంలోనే ఇది మొదటిదని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, భవనాల పైకప్పుపై ఇప్పటికే సోలార్ వ్యవస్థల్ని నెలకొల్పుతూ వస్తున్నామని కూడా ఇక్కడ పేర్కొనడాన్ని చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 క్రింద సఫాయి ఆప్నావో బీమారీ భగావో కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ అండి, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గాంధీనగర్, గుజరాత్లో ప్రారంభించబడడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం క్రింద పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించిన మొదటి పరిపాలనా విభాగము ఏ యూనియన్ టెరిటరీగా మారింది? యూటీ అంటే యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. ఆప్షన్ డి, లడక్. ఇటీవల కనిపించే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి కారణమైన ఏజెంట్ ఏది? అంటే ఆ వ్యాధిని కలిగించే కారకం ఏది? ఆప్షన్ సి అండి, వైరస్ అండి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే
సాయిపాన్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? సాయిపాన్ ద్వీపం. ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింద ఇవ్వబడిన వాటిలో సౌర కుటుంబంలో భూమి సూర్యుని నుంచి ఎన్నవ గ్రహంగా చెప్పుకోవచ్చు? ఎన్నవదండి? 3వ గ్రహము వరుస క్రమంలో. ఫస్ట్ బుధుడు ఉంటాడు, తర్వాత శుక్రుడు, 3వ స్థానంలో భూమి. క్రింది వాటిలో ఇటీవల ఏ గ్రహం హోదా తొలగించబడింది? ఏ గ్రహానికి గ్రహం హోదా తొలగించబడిందండి? ఆప్షన్ బి అండి ప్లూటో గ్రహానికండి. ఓకేనా, 2009లో జరిగినటువంటి ప్రేగ్ సమావేశంలో దీన్ని మరుగుజ్జు గ్రహంగా పేర్కొంటూ దీన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ప్రజెంట్ నవగ్రహాలు కాదు, కేవలం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. క్రింది వాటిలో అతి ఎక్కువ సంఖ్యలో సహజ ఉపగ్రహాలు గల గ్రహం ఏది? సహజ ఉపగ్రహాలు దేనికి ఉన్నాయండి? శని గ్రహానికి ఉంటాయి. క్రింది వాటిలో అన్నిటికంటే చిన్న గ్రహం ఏది? ఏంటి? బుధుడు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా బుధుడు. క్రింది వాటిలో తూర్పు నుంచి పడమరకు ఆత్మ భ్రమణం చేసే గ్రహము లేదా గ్రహాలేవి? తూర్పు నుంచి పడమరకండి. ఏంటవి? ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా, యురేనస్ మరియు శుక్రుడు. అదేంటి, భూమి కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది కదా అనుకుంటాం, కానీ భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. బట్ మనకు కనబడడం మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అరుణ గ్రహము అని దేనిని అంటారు? అరుణ గ్రహం. ఆప్షన్స్ అండి కుజుడు. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? క్రింది వాటిలో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఆప్షన్ ఏ అండి బుధుడు. క్రింది వాటిలో సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి దాదాపు ఎన్ని సెకండ్లు పడుతుంది? ఆప్షన్స్ అండి 500 సెకండ్లు, దాదాపు 8.5 నిమిషాలండి. ఓకేనా, 8 నిమిషాల వరకు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది? ఆప్షన్ బి అండి అమావాస్య రోజు ఏర్పడుతుంది. క్రింది వాటిలో హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆప్షన్స్ అండి 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ అనేటువంటి తోకచుక్క కనబడుతుంది. 1970sలో ఫస్ట్ టైం అయితే కనిపించిందండి. తర్వాత మళ్ళీ 76 ఇయర్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.